ఈశాన్య ఋతుపవనాలు భారత్ నుంచి ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పాండిచేరి నుంచి, తమిళనాడు నుంచి పూర్తిగా నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ స్పష్టంగా చెప్పింది. సహజంగానే డిసెంబర్ చివరి నాటికే ఈశాన్య ఋతుపవనాలు చాప చుట్టేసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఈ సంవత్సరం గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జనవరి చివరి వారం వరకు కొనసాగాయి. అయితే గడిచిన 3 రోజులుగా ఎక్కడ ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం అనేది నమోదు కాలేదు. ఇక ఈశాన్య ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ ఐఎండీ స్పష్టంగా తెలియజేసింది. ఇక వాతావరణం ఖరీఫ్లో నైరుతి ఋతుపవనాలు, తర్వాత ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం భారతదేశంలో 98% నమోదైంది. కేవలం 2% మాత్రమే షార్టేజ్ ఉంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మండలాల్లో. అది కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రిపోర్ట్స్ కూడా రాబోతా ఉన్నాయి. వాతావరణ శాఖ మొత్తం గణాంకాలను మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.